గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, నేను విజయ చంద్రిక. వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. మెడిసిన్లో సీట్ రాలేదా? అయినా మీరు డాక్టర్ కావచ్చు. బెలిజ్లోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేయవచ్చు. ఈరోజు దిక్సూచిలో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి క్రెడో విసాస్ డైరెక్టర్ కోటేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి అండి. ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక డాక్టర్ అవ్వాలనే చాలా మందికి ఒక కళ. అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా అతి తక్కువ సీట్లు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అవకాశాన్ని కోల్పోతున్నారు. బట్ ఈరోజు చాలా అదర్ కంట్రీస్ ఈ కోర్స్ను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక స్టూడెంట్కి ఆ కంట్రీకి ఆర్ అదర్ కంట్రీకి వెళ్ళి మెడిసిన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ కన్నా కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎంసెట్ 1,10,000 పైగా ఈసారి రాయటం జరిగింది. అందులో సీట్ల లభ్యత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నది 6,000 సీట్లు మాత్రమే. అంటే అక్కడ చాలా హ్యూజ్ గ్యాప్ ఉండిపోయింది అనమాట. సో అంటే చాలా సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 50 years పైగా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ బయట కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటున్నారు. అంటే ఇంతకుముందు రష్యన్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. సో ఈ మధ్యకాలంలో ఈ ఉన్న డిమాండ్ని కోసం అని చెప్పేసి చాలా కంట్రీస్ మన ఇండియన్ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అందులో చైనా కానీ, ఫిలిప్పైన్స్ కానీ, యుక్రెయిన్ కానీ, అందులో యూరోప్లో కొన్ని కంట్రీస్, అట్లాగే సెంట్రల్ అమెరికాలో ఇప్పుడు మనం చేస్తున్న సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ ఇదేంటంటే ఇండియన్ స్టూడెంట్స్కి అతి తక్కువ ఖర్చుతో, సో మన ఇండియాలో కనుక జనరల్ కేటగిరీలో సీట్ రాకపోతే కనుక సో వాళ్ళు చేయడం చాలా ఇంపాసిబుల్ అనమాట. ₹1,00,00,000 పైగా అంటే డొనేషన్ పరంగా అవన్నీ అవుతున్నాయి. సో ప్రతి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటే కనుక సెంట్రల్ అమెరికా అది ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అంటే ఒక సెంట్రల్ అమెరికా కాదంటే ఇంకా అలాగే యూరోప్లో జార్జియా ఉంది, అంటే మేము చేస్తున్న వాటిలో ఫిలిప్పైన్స్ ఉంది, చైనా ఉంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా వాళ్ళకి అంటే 15 లక్షల నుంచి మొదలుకొని 40 లక్షల వరకు ఉన్న వాళ్ళ బడ్జెట్లో మెడిసిన్ కోర్సు అందుబాటులోకి ఉందండి. కోటేశ్వరరావు గారు, ఎస్పెషల్లీ మీ సంస్థ వచ్చేసి సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీని డీల్ చేస్తోంది. అంటే ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటండి? ఇది సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీ అనేది 1996 నుంచి ఇండియన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే అప్పటి నుంచి కూడా కాలేజ్ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, చదువుకున్నారు, కంప్లీట్ చేశారు, వాళ్ళు బ్యాక్ వచ్చారు, ఎంసీఏ క్లియర్ చేశారు, ఇక్కడ డాక్టర్స్గా రాణిస్తున్నారు. ప్లస్ కొంతమంది యూఎస్కి వెళ్ళి యూఎస్లో కూడా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎట్లా అంటే సక్సెస్ స్టోరీ పరంగా సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీ ఒకటి అంటే బెస్ట్ ప్లేస్లో ఉంది. సో ఆ విధంగా మేము దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ కోటేశ్వరరావు గారు, ఇక్కడ మెడికల్ సిస్టమ్కిను లేదంటే అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్న మెడికల్ కోర్స్ గురించి అంటే ఏంటండి వ్యత్యాసం? ఇక్కడంటే సరే సీట్స్ అవైలబిలిటీ తక్కువ ఉంది, లేదంటే ఫీజు అందుబాటులో, డొనేషన్ కట్టి చదువుకోలేని ఇబ్బంది ఉంటుంది. అంటే ఎందుకని ఇతర కంట్రీస్కి వెళ్ళి చదవడం వల్ల? అంటే అదేనండి, మేజర్గా బడ్జెట్ పరంగా అంటే మన దగ్గర బడ్జెట్ పరంగా అందుబాటులో లేదు కాబట్టి. సో అట్లీస్ట్ అంటే ఒక 5% కూడా వాళ్ళకి అవకాశాలు లేవు. మిగతా వాళ్ళందరూ కూడా అంటే చాలామంది అంటే ఇండియాలోనే ఉండాలనుకున్న వాళ్ళు ఏంటంటే బీడీఎస్ కానీ, ఫార్మ్ డి కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, ఫార్మసీ కానీ ఇట్లా వెళ్ళిపోయినా కూడా కనీసం ఇంకా ప్రతి సంవత్సరం 25,000 పైగా బయటకు వెళ్ళి చదవాల్సిన, అంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ఏ చేయాలి అనే ఇంట్రెస్ట్తో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. మెయిన్ స్ట్రీమ్ కోర్సెస్ కాకుండా అంటే ఇండియాలో అయితే డిఫరెంట్ వాటికి ప్రమోట్ అయిపోతూ ఉంటారు. అట్లా పోగా కూడా ఇంకా 20,000 నుంచి 25,000 వరకు కూడా బయటకు వెళ్ళి ఎంబీబీఎస్ఏ చేయాలి, డాక్టర్ కోర్స్కి డాక్టర్ గారిని రాణించాలనే ఉద్దేశంతో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి అందుబాటులోకి ఇవన్నీ కంట్రీస్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే డిఫరెన్స్ పరంగా ఏం లేదు. అంటే ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మనం ఎంబీబీఎస్ అంటాం, అక్కడ బయట కంట్రీస్లో ఎండీ అంటారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. సో బయటకు వెళ్ళిన ఏ కంట్రీ అయినా సరే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేస్తారు. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ అనమాట ఇండియాలో. అండ్ స్టూడెంట్స్ కానీ, కాలర్స్ లేకపోతే పేరెంట్స్ కానీ సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీస్ కానీ లేదంటే విదేశాల్లో ఎట్లా ఉంటాయి ఫెసిలిటీస్ ఆర్ కోర్స్ డ్యూరేషన్, కోర్స్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కోటేశ్వరరావు గారిని డౌట్స్ అవి కూడా మీరు అడగచ్చు. కోటేశ్వరరావు గారు, మీరు అంటున్నారు కదా సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీలో చేస్తే బెనిఫిట్స్ చెప్తున్నారు. అంటే సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీలో ఎలా ఉంటుందండి కోర్స్ డ్యూరేషన్, అది ఎలా ఉంటుంది? ఇక్కడికి అక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందండి. అంటే ఇండియాలో అయితే 4.5 years ఎంబీబీఎస్ కోర్స్ ఉంది. బయట అదర్ దాన్ సెంట్రల్ అమెరికా మిగతా కంట్రీస్లో 5.5, 6 years కోర్స్ ఉన్నాయి. ఇక్కడ సెంట్రల్ అమెరికాలో కోర్స్ అంటే డిజైన్ వచ్చి 4 years చేస్తారు. సో ఇయర్లీ 3 semester మోడల్ అనమాట. సో మిగతా కంట్రీస్లో 2 semesters ఉంటాయి, ఇక్కడ 3 semesters ఉంటాయి. సో ఇక్కడికి ఒకసారి ఎంటర్ అయిన దగ్గర నుంచి అంటే వీళ్ళకి హాలిడేస్ కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఫాస్ట్ ట్రాక్లో నడుస్తున్నట్టు కంటే ఎప్పుడు కోర్స్ నడుస్తూ ఉంటుంది, ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి. ఇట్లా ఎక్కడ కూడా వీళ్ళకి అంటే వేరే విధంగా డైవర్ట్ కాని విధంగా స్టూడెంట్స్ని సో ఫాస్ట్ ట్రాక్లో వాళ్ళ కోర్స్ కంప్లీట్ అంటే విత్ ఇన్ 4 yearsలో వాళ్ళకి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. సో మీరు ఫిలిప్పైన్స్లో చూసుకున్నారనుకోండి 5 years, 5.5 years చేయాలి. అటు కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతే కనుక వాళ్ళు మళ్ళీ
ఇయర్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన పరిస్థితి అక్కడైతే ఉంది మన ఫిలిప్పైన్స్లో. చైనాకి వెళ్ళారనుకోండి చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కంపల్సరీ లోకల్ లాంగ్వేజెస్ కంపల్సరీ అనమాట. అది లేకుండా అంటే క్లినికల్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో లోకల్ లాంగ్వేజ్ రాకపోతే కష్టం. సెంట్రల్ అమెరికాలో ఆ ప్రాబ్లం లేదు. సో అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి అంటే ఇట్స్ ఏ స్మాల్ అంటే ఎట్లా అంటే ఐలాండ్ టైప్లో ఉంటుంది. ఐలాండ్ ఏం కాదు కానీ ఐలాండ్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడంతా కూడా మనకి మెక్సికన్ బోర్డర్ ఒకటి, వన్ సైడ్ కరేబియన్ సీ ఉంటుంది, ఇంకో గొట్టమాల ఇవన్నీ ఉంటాయి. సో చాలామంది సెంట్రల్ అమెరికా అనుకుంటే చాలామంది డైరెక్ట్గా మనకి అమెరికాలో చదువుతున్నారు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు. మేము దానికి కూడా క్లారిఫికేషన్ ముందుగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అమెరికా కాదు, ఎడ్యుకేషన్ పరంగా మోస్ట్ అంటే బ్యూటిఫుల్ కంట్రీ, ఎడ్యుకేషన్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఇందాక కూడా మనం అనుకుంటున్నాం అమెరికా అని పేరు వినిపోయినగానే మనం ఏదో అమెరికాలో చదువుతున్నాం అంటే సెంట్రల్ అమెరికాలో అంటే ఇంతకుముందు చాలా మంది అంటే స్టూడెంట్స్ని ఈ విధంగా అంటే వాళ్ళని మిస్గైడ్ చేయడం జరిగేది అనమాట. అంటే డైరెక్ట్ అమెరికాని ప్రమోట్ చేయడం జరిగేది. ఇట్స్ నాట్ అమెరికా అండి, సెంట్రల్ అమెరికా అనేది ఒక బెలీజ్ కంట్రీ ఇది ఒకటి వచ్చేపటికి. రైట్, కాల్ తీసుకుందాం అండి మనం. కాలర్ ఈస్ట్ గోదావరి నుంచి విజయ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్ కుమార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. మీ క్వశ్చన్ అడగండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ అంటే ఏం లేదు, ఇప్పుడు బాబుకి మరి మాకు వీసా ఇవి ఎట్లా ఏంటి, దీని ప్రొసీజర్ ఎట్లా ఏంటని ఒకసారి వివరించగలరా మాకు? చెప్తాను సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవి ఓకే సార్, నేను చెప్తాను సార్ మీకు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ ఉండాలంటే వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. ఒక లేకపోతే కనుక వెంటనే మీరు తత్కాల్ అప్లై చేసుకున్నా కూడా విత్ ఇన్ 10 daysలో మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. వచ్చేసిన వెంటనే మీరు మాకు అప్రోచ్ అయితే అంటే మిగతా వీసా ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా అంతా టోటల్గా మేమే మీకు చేసి పెడతామండి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు సబ్మిట్ చేస్తే కనుక టోటల్ వీసా వచ్చేంతవరకు జరిగే ప్రతి ప్రక్రియ కూడా మేమే చేస్తామండి. మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రోలింగ్ నెంబర్స్ కాల్ చేయండి, ఖచ్చితంగా అన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది. రైట్, కోటేశ్వరరావు గారు, ఎలాగో పాస్పోర్ట్ ఆర్ వీసా టాపిక్ వచ్చింది కాబట్టి ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి యూనివర్సిటీకి సంబంధించి? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఏపీ తెలంగాణ 2 చోట్ల కూడా కౌన్సిలింగ్లో అయిపోవడం జరిగింది ఇప్పటికే. సో ఇంకా ఫైనల్గా మేనేజ్మెంట్ సీట్స్ ప్రాసెస్ నడుస్తుంది. సో బయటకు వెళ్ళాలి చాలామంది ఉంటారు కానీ వాళ్ళు మేజర్గా ఏంటంటే పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టుకోరు. సో వీళ్ళకి వెళ్ళాలి అంటే కనుక పాస్పోర్ట్ అనేది కంపల్సరీ డాక్యుమెంట్. ఇప్పటికైనా సరే మీరు బయటకు వెళ్ళాలని ఆప్షన్స్లో ఉన్న వాళ్ళు వెంటనే పాస్పోర్ట్కి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆర్ఎల్స్ మా ఆఫీస్కి ఫోన్ చేసినా సరే మేము ఈ పాస్పోర్ట్ వచ్చే విధంగా ఏ విధమైన హెల్ప్ చేయాలనేది కూడా మేము చేసి పెడతాం జరుగుతుందండి. ఇంకేమన్నారు? అంటే మీరు ఎస్పెషల్లీ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా? అడ్మిషన్ ప్రాసెస్ అనేది సో జనరల్గా 60% ఆఫ్ అకాడమిక్ పర్సెంటేజ్ ఉంటే చాలండి. అంటే ఎంసెట్ ర్యాంక్తో దీనికి ఎలాంటి సంబంధం లేదు అడ్మిషన్కి. 60% మార్క్స్తో కనుక వాళ్ళు పాస్ అయి ఉంటే వాళ్ళు 10th 10+2 సర్టిఫికేట్స్తో పాటు పాస్పోర్ట్ మాకు సబ్మిట్ చేస్తే కనుక అడ్మిషన్ తప్పించడం జరుగుతుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత కొన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ ఉండండి, బ్యాంక్ స్టేట్మెంట్ అని కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. అవన్నీ వివరించడం జరుగుతుంది. అట్లాగే అవి ఎట్లా తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుందండి. అవన్నిటితో పాటు మాకు సబ్మిట్ చేస్తే వీసా కంటే ఇక మేమే తీసుకొని వాటిని ఆ ఢిల్లీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది, బెలీజ్ అంటే హోమ్ ఆఫీస్కి. సో అక్కడి నుంచి స్టాంప్ అయిపోయి మళ్ళీ బ్యాక్ రావడం వరకు అంటే వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకి వీసా వచ్చేంత జరిగే ప్రతి ప్రక్రియలో కూడా మేమే అన్ని చేసి పెడతాం జరుగుతుంది. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి చెన్నై నుంచి మనకి రావు ఫోన్ లైన్ లో ఉన్నారు. రావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, మీ క్వశ్చన్ అడగండి. మై నేమ్ ఇస్ ఏబిఎస్, ఐ కాలింగ్ ఫ్రమ్ చెన్నై. ఎస్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. వచ్చి మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఒక ఇక్కడ చెన్నైలో డిఫరెంట్ గా ఉంటది కదండి స్టడీస్. అంటే ఇక్కడ వచ్చి +2 ఫినిష్ చేసిన తర్వాత చెప్పండి MBBS కి ఎంట్రన్స్ రాసి చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సెంట్రల్ అమెరికన్ యూనివర్సిటీలో చేయాలనంటే ఇక్కడ +2 చేసిన తర్వాత స్ట్రైట్ గా అప్లై చేసుకోవచ్చా? సార్ చెప్తాను సార్ మీకు అది. సో అంటే ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా సరే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి అక్కడ MBBS జాయిన్ అవటానికి. ఇక్కడ సెంట్రల్ అమెరికాలో కానీ చైనా, ఫిలిప్పైన్స్ ఇలాంటి బయట అవుట్ సైడ్ కంట్రీస్లో వెళ్ళడానికి సో ఆ ఎగ్జామ్స్, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో ఎలాంటి సంబంధం లేదు. మీకు 10+2 ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగానే వాటిలో ఎంట్రీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు సెంట్రల్ అమెరికాకి అప్లై చేసుకోవచ్చు అండి. మా స్క్రోలింగ్ నెంబర్స్కి ఫోన్ చేస్తే కనుక మీకు అన్ని వివరాలు అందించడం జరుగుతుందండి. రైట్, కోటేశ్వర గారు, చాలా మంది ఏంటంటే
వెళ్తాము విదేశాల్లో చదువుతున్నాము ఎంబీబీఎస్ అనుకుంటారు, కానీ ఒక కరెక్ట్ యూనివర్సిటీని కానీ లేదంటే కరెక్ట్ ఎవరైతే కన్సల్టెన్సీ త్రూ అప్రోచ్ అవ్వడం కానీ చేయరు. అంటే ఒక కన్సల్టెన్సీ త్రూ ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే వీళ్ళే ఎవరిదైనా డైరెక్ట్ ఒక యూనివర్సిటీని అప్రోచ్ అవ్వాలన్నా, ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ మెయిన్గా ఎలాంటి విషయాలు మైండ్లో పెట్టుకుని వాళ్ళని అప్రోచ్ అవ్వాలండి? ఎందుకంటే మనం ఎన్నో కేసెస్ చూస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఉండదు, లేకపోతే వీళ్ళు మోసపోయి ఉంటారు, లేదంటే వీళ్ళు పంపించిన యూనివర్సిటీకి ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తింపు ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే మెయిన్గా ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ ఏ విషయాలు మైండ్లో పెట్టుకోవాలి? ఇక్కడ అంటే చాలా విషయాలు ఉన్నాయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టెన్స్ని అప్రోచ్ అయ్యే ముందు ఆ కన్సల్టెన్స్ ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉందని చెక్ చేసుకోవాలి. అలాగే ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ మనం బయట కంట్రీస్ పంపిస్తున్నామంటే అక్కడ ఆ కంట్రీలో కాలేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అక్కడ చదివిన స్టూడెంట్స్ వాళ్ళు బ్యాక్ వచ్చిన తర్వాత ఎట్లా వాళ్ళ కెరియర్లో స్థిరపడ్డారు, అట్లా ఏ విధంగా వాళ్ళ ప్రోగ్రెస్ ఉంది, సో ప్రజెంట్ ఎవరు చదువుతున్నారు, ఇంతకుముందు చదివి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్గా తెలుసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే ఇప్పటి వరకు అంటే మనకి వాళ్ళకి ఎంసెట్ అయిపోయి ఆల్మోస్ట్ 2 months అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళంటే మెడికల్ కౌన్సిలింగ్స్ అయ్యేంత వరకు వాళ్ళకి దాంట్లో మెడికల్ కౌన్సిలింగ్లో జనరల్ కేటగిరీలో సీట్ రాదు అని తెలిసిన, బి కేటగిరీ వరకు కూడా వెళ్ళలేమని తెలిసిన వాళ్ళు ఇప్పటివరకు రియాక్ట్ కారండి. సో ఇప్పుడు ఎప్పుడైతే కౌన్సిలింగ్ మొదలైనాయో అప్పటి నుంచి వాళ్ళు హడావుడి మొదలవుతుంది. ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా తీసుకోరు. సో ఇప్పుడు ఇప్పుడు హడావుడి చేసేప్పటికి వాళ్ళకి అంటే రీసెర్చ్ చేసే టైం అంతా కూడా ఎక్కువ మంది పెట్టుకోరు. అంటే అందరూ అని చెప్పట్లేదు, చాలా ఎక్కువ మంది పెట్టుకోరు అనమాట. సో ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే ఈ ర్యాంకులు రాదు కాబట్టి బయటకు వెళ్ళాలి, సో వాళ్ళకి ఉన్న బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్లో ఏ కంట్రీస్లో ఏ కోర్స్ అంటే ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఆ కాలేజీ స్టూడెంట్స్ ఇంతకు ముందు వెళ్ళారా లేదా, వెళ్తే వాళ్ళ ట్రాక్ ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంసీఐ క్లియర్ చేయాలి. సో వెళ్ళేటప్పుడు కూడా ఎంసీఐ క్లియరెన్స్ ఇస్తుంది, ఏ కంట్రీస్లో ఏ కాలేజీలకు ఎంసీఐ అప్రూవల్ ఉన్న కాలేజీకి వెళ్ళాలి, లిస్టెడ్ ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా ఆ కాలేజ్ వాళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ ఎంసీఐ వాళ్ళు ఏం చదువుకున్నారు, ఎట్లా చదువుకున్నారు, వాళ్ళు ఎట్లా ప్రోగ్రెస్ ఉంది అనే దాని మీద వాళ్ళ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఎంసీఐ స్క్రీనింగ్ పాస్ అవ్వాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తెలుసుకోవాలి. పేరెంట్స్ బాధ్యత కంపల్సరీ ఉంటుంది. అవి తెలుసుకున్నట్టుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం లేదు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నిషన్ ఉండాలి. అలాగే ఐఎంబీడీ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అని ఒకటి ఉంటుంది, అందులో ఈ కాలేజీ లిస్ట్ అయి ఉందా లేదా, పర్టికులర్ ఏ కాలేజీకి వెళ్తున్నా అవి ఉంటే మినిమంగా ఈ చూసుకుంటే కనుక సో ఆ కాలేజీకి పంపించడానికి వీళ్ళు పేరెంట్స్. రైట్, కాల్ తీసుకుందామండి. విజయవాడ నుంచి మొహమ్మద్ గౌస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గౌస్ గారు నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ దీనికి ఎంసెట్ ఉంటుందా సార్? వీటికి దీనికి ఎంసెట్ ఎలాంటి అవసరం లేదండి. ఇంటర్మీడియట్ ఏమండి చెప్పండి. ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీగా ఇన్వెస్ట్మెంట్ అంతే ఖర్చు అంతే సార్? ఆ ఖర్చు పరంగా వచ్చేవాటికి ఇయర్లీ ట్యూషన్ ఫీజు వచ్చి $8,500 అండి. అంటే ఇండియన్ కరెన్సీలో 5,50,000 దాకా ఖర్చు వస్తుంది. మీరు అది 4 yearsలో 22 lakhs అవుతుందండి. ఇది కనుక మీరు ఒకటేసారి సింగిల్ పేమెంట్ చేస్తే కనుక కాలేజ్ వాళ్ళు 15 lakhsకి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మీకు అడ్వాంటేజ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇది జనరల్గా ఒక ఇండియన్ స్టూడెంట్స్ కాకుండా అవుట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్కి ఒక ఫర్ సెమిస్టర్ $9,000గా ఉంది. అంటే పర్ ఇయర్ $27,000. ఫర్ ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రం ఇది 8,500 సబ్సిడైజ్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఒక డైరెక్టర్ మన ఏపీ నుంచి ఉన్నారు, సో మురళీ రుద్రరాజు గారని, ఆయన కృషి వల్ల మనకి 8,500 దాంట్లోనే మనకి లభిస్తుంది. సో దాన్ని ఉపయోగించుకోవడానికి అంటే బెస్ట్ ఆఫ్ ఆప్షన్ అన్నమాట ఇది ఒకటి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు మనకి కామారెడ్డి నుంచి. శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్. ఎస్, మనకి కాల్ కట్ అయిపోయింది. ఇందాక నుంచి మీరు చెప్తున్నారు అంటే అడ్వాంటేజెస్ చెప్పారు, లేదంటే సెలక్షన్ వైజ్ చెప్తున్నారు. అంటే ఈ ఎంబీబీఎస్ కోర్సుకి సంబంధించి ఇండియాలో ఉన్న కోర్స్కి సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న కోర్స్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా అండి? ఉందండి. అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి యూకే బేస్డ్ సిస్టమ్. అంటే మనకి ఏంటంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, అంటే మనం ఏం బట్టి పెట్టాం ఎగ్జామ్లో రాసాము అనే టైప్ ఉంటుంది. యూఎస్లో అట్లా ఉండదండి. దాంట్లో అక్కడ డిఫరెంట్ వే ఆఫ్ అంటే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేవాటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ ప్యాటర్న్ అంటారు. సో అక్కడ ఏంటంటే ఒక సింగిల్ ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నా కానీ అన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి. సో దాంట్లో కరెక్ట్ వాళ్ళ ఆన్సర్స్ చూస్ చేయాలంటే కనుక సో ప్రతి నిమిషం వాళ్ళు అంటే సబ్జెక్ట్ మీద తరువు నాలెడ్జ్ ఉంటే కానీ వాళ్ళకి సాధ్యపడదు. సో ఇంకేంటంటే ఇండియాలో 60% పాస్ మార్క్స్ అయితే అక్కడ 75% పాస్ మార్క్. సో వాళ్ళు దానికి తగ్గినంత హార్డ్ వర్క్ చేస్తేనే కానీ వాళ్ళు పాస్ కారు. సో అందుకని ఏంటంటే ప్లస్ ఒక ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనగా సెమినార్స్ ఉంటాయి, క్విజ్ ఉంటుంది, ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి నిమిషం వీళ్ళు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉంటారు. సో మన ఇండియాలో ఆ సిస్టమ్ ఏంటంటే ఓన్లీ బట్టి చదివారు ఇదే ఆప్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ సబ్జెక్ట్ మీద తరువు నాలెడ్జ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే పర్టికులర్ సెంట్రల్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎంసీఐ బాగా ఈజీగా క్లియర్ చేస్తున్నారు. పాస్ పర్సెంటేజ్ ఎంసీఐ చాలా ఎక్కువ. మనం ఈ దీని మీద ఇంకా డిస్కస్ చేసే ముందు కామారెడ్డి నుంచి ఒక కాలర్ ఉన్నారండి, శ్రీకాంత్ ఫోన్ లైన్ లో. శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్.
మీ క్వశ్చన్ అడగండి శ్రీకాంత్. హలో, చెప్పండి శ్రీకాంత్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి శ్రీకాంత్, మీరు టీవీలో కాకుండా డైరెక్ట్ గా ఫోన్ లైన్ లోనే మాట్లాడుతూ మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి శ్రీకాంత్ గారు. సార్ ఇది ఎలా చేయాలి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే. సార్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు అంటే కోర్సుకు సంబంధించిన అన్ని వివరాలు మా స్క్రోలింగ్ నెంబర్స్ కాల్ చేయండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఓకే, అంటే ప్రైవేట్కి వెళ్ళండి అంటే ఇది ఏమండి ఎంత మినిమము శాలరీ? మీకు ఇంటర్లో మినిమం 60% ఉండాలండి. 60% అబౌవ్ ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి. మీకు చాలా డౌట్స్ ఉన్నట్టు అన్ని క్లియర్ చేస్తాం. అనే పాయింట్ కూడా వాళ్ళు మాట్లాడుతారు. ఫీజు గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేయడం జరిగింది. ఇయర్లీ 5.5 lakhs ఉంటుందండి. 4 years కోర్స్ కాబట్టి 22 lakhs. సో పేరెంట్స్ కనుక సింగిల్ అటెంప్ట్స్లో పే ఉంటే ఆర్థిక ఇది స్తోమత ఉంటే కనుక వాళ్ళకి స్ట్రైట్ అవే 7 lakhs బెనిఫిట్ కూడా జరుగుతుందండి. అండ్ మనం అనుకుంటున్నాం కదా ఏంటి బెనిఫిట్ అని అక్కడ ఇండియన్ సిస్టమ్కి ఆర్ సెంట్రల్ అమెరికన్ సిస్టమ్. అదే మరి సెంట్రల్ అమెరికన్ సిస్టమ్కి ఇప్పుడు అదర్ కంట్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. దానికి ఆ కంట్రీస్కి డిఫరెన్స్ ఏంటండి? దాంట్లో వచ్చేప్పటికి అంటే ఇక్కడ డిజైన్ చేసిన కోర్స్ 4 years అంటే షార్ట్ టైంలో తక్కువ డ్యూరేషన్లో అవుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే అదే చైనాకి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన ఇబ్బందులు ఉన్నాయి. సో అంటే మేజర్ టైం వీళ్ళు ఫోకస్ మిగతా సబ్జెక్ట్స్తో పాటు చైనీస్ లాంగ్వేజ్ కూడా పెట్టాలి. సో ఇక్కడైతే అలాంటి అవకాశం లేవన్నమాట. వాళ్ళు స్ట్రైట్ అవే వాళ్ళ సబ్జెక్ట్ చదువుకుంటారు, వాటి మీదే వాళ్ళు ప్రిపేర్ అవుతుంది జరుగుతుంది. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా కంట్రీస్ కంటే దీనికి ఇక్కడి నుంచి వీళ్ళు యూఎస్కి దగ్గరలో ఉంటారు. వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ యూఎస్ ప్యాటర్న్లో ఉంటుంది. యూఎస్ఎంఎల్ఈ రాసుకుంటే, యూఎస్ఎంఎల్ఈ అనేది యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. ఇది 3 steps ఉంటుంది. Step 1, Step 2, Step 3 అంటారు. Step 1, Step 2 కనుక వీళ్ళు రాసుకుంటే డైరెక్ట్గా వీళ్ళు పీజీ చేసుకోవడానికి యూఎస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇండియాలోకి వచ్చి మళ్ళీ ఎంసీఏ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే అంటే యూఎస్ఎంఎల్ఈ ఈ పాస్ అవుట్ అంత ఈజీ అనేది మేము చెప్పండి, చాలా టఫ్ ఉంటుంది. ఆ టఫ్నెస్ కనుక అంటే వీళ్ళంతా ఈజీ అంటే ఇదిగా ప్రిపేర్ అయితే కనుక వీళ్ళకి యూఎస్లోకి వెళ్ళి యూఎస్లో వాళ్ళు పీజీ చేసుకొని అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ కోటేశ్వరరావు గారు, చాలా మంది ఏంటంటే కోర్స్ వెళ్తారు, కంప్లీట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏ క్లియరెన్స్ దగ్గర స్టక్అప్ అయిపోతారు. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి? మన వాళ్ళది టఫ్గా ఉంటుందా, లేకపోతే వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చదివిన కోర్స్ ఇక్కడ లేకపోవడానికి ప్రాబ్లం అవుతుందా? ఎంసీఏకి సంబంధించి ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు మన ఇక్కడ ఇండియాలో ఉన్నా కూడా సో మనం ఒక జనరల్ బీటెక్ రైట్, మనం ఒక్కసారి అండి ఎంసీఏ డిస్కస్ చేసే ముందు కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి కోటేశ్వరరావు ఫోన్ లైన్ లో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. వీరే గారు, మేడం నమస్కారం అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లోనే మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇప్పుడు 5.5 lakh అంటున్నారు కదా? అవునండి. అంతేనా, ఇంకేమన్నా అడిషనల్గా అంటే మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుందండి. ఆ ఫుడ్ అండ్ అకామిడేషన్ సంబంధించి $3,500 పర్ ఇయర్ అంటే దగ్గర 2,25,000 అవుతుందండి. అది కూడా పే చేసుకోవాల్సి వస్తుంది. రైట్, మనం ఎంసీఏ గురించి మాట్లాడుతున్నాం. సో చూడండి, ఇక్కడ మనం ఇండియాలో చూసుకుందాం. బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ పాస్ గారు, చాలా మంది బ్యాక్లాగ్స్ అవుతూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అది ఎక్కడికైనా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు బయట కంట్రీకి వెళ్తున్నాము, వెళ్ళిన కంట్రీలో అంటే డాక్టర్ కోర్స్ అనేది నాట్ ఈజీ థింగ్. సో చాలా కమిటెడ్ ఉండాలి, ఫోకస్డ్ ఉండాలి. సో వీళ్ళు బయట అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు కొంత అంటే పేరెంట్స్ ఎవరు వీళ్ళు ఉండరు కాబట్టి అందరూ అదేవిధంగా అంత స్ట్రైట్ అవే అంటే ఫోకస్ చదవాలని రూల్ ఏం లేదు. సో చదివిన వాళ్ళకి అలాంటి ఇబ్బందులు లేవు. మొన్న లాస్ట్ టైం కూడా ఒక కాలర్ అడిగారు అనమాట. సో చాలాసార్లు ఇప్పటికి మేము 5 times రాసాము, ఎంసీఏ క్లియర్ కాలేదని. ఫస్ట్ టైం రాసిన వాళ్ళు చాలామంది అంటే అది గ్రూప్ కూడా చాలా పెద్ద గ్రూప్ ఉంది, అంతమంది పాస్ అవుతుంటే ఫెయిల్ అయ్యే 5 times కూడా రాయలేదు, క్లియర్ అవ్వట్లేదు అంటే ఎక్కడ లోపం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి కూడా ఎక్కడి నుంచో రావండి. వీళ్ళు ఏదైతే 4 years చదువుతున్న కోర్స్ ఉందో దాంట్లోంచే క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళు సబ్జెక్ట్ మీద త్వరగా నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళకి పాస్ అవడం అనేది ఇబ్బంది ఏమి ఉండదు. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. కోటేశ్వరరావు ఫోన్ లైన్ లో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే మేడం. మీ క్వశ్చన్ అడగండి. సార్, మా అబ్బాయి మెడిసిన్ చేయాలనుకున్నాడు. ఓకే అండి, చెప్పండి. ఎంత ఖర్చు అవుతుందండి సంవత్సరం? ఇయర్లీ ఫీజు ఎంత అండి? మీకు ఇయర్లీ ఫీజు 5.5 లక్షలు ఉంటుందండి. 5.5 లక్షలు అండి? అవునండి, 5.5 లక్షలు ఉంటుంది. ఇది 4 years కోర్సు 22 lakhs అవుతుందండి. ఇది ఒకటేసారి కనుక పే చేసుకుంటే మీకు 15 లక్షలకి ఆఫర్ చేస్తున్నారండి. 15 లక్షలు అండి? అవునండి సార్. మీరు ఒక పని చేయండి సార్, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, మీకు కంప్లీట్ అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మాకు విజయవాడలో కూడా ఆఫీస్ ఉంది, మనం విజయవాడలో కూడా కలవచ్చండి.
రైట్. కోటేశ్వర గారు, చాలా మంది ఏంటంటే ఎక్కడైనా సరే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంత ఇబ్బంది పడుతుంటారు. అంటే సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎలా ఉంది? ఫ్యాకల్టీ కానీ లేకపోతే ల్యాబ్స్ కానీ ప్రాక్టికల్ వైజ్ కానీ ఎలా ఉంటుందండి? సో సెంట్రల్ అమెరికాలో అంటే ఫ్యాకల్టీస్ వైజ్ కానీ ల్యాబ్ వైజ్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేవండి. అక్కడ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇవంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ల్యాబ్ పరంగా కూడా ఎప్పుడప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తూ ఉంటుంది. సో దాని పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అంటే ఇప్పుడు మనం అంటే చైనా యూఎస్ టైప్లో అంటే హ్యూజ్ బిల్డింగ్స్ కానీ హ్యూజ్ ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది అంటే ఇది ఒక ఐలాండ్ బేస్డ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటే ఇది టూరిజం ప్లేస్ అనమాట. సో ఎప్పుడు కూడా జనరల్గా 5 lakhs అక్కడ లోకల్ పీపుల్ ఉంటే ఎప్పుడు ఒక 2 lakhs ఎక్స్ట్రా పర్సన్స్ అంటే టూరిజం ఇది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ బేస్ ఉంది. సో చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండి అది. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుందండి? ర్యాగింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు కొంత భయం ఉంటుంది పేరెంట్స్లో, ఇంత దూరం పంపిస్తున్నాం పిల్లల్ని అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుందండి? సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ అంటే బయట కంట్రీస్లో కనుక అంటే మనం చూస్తే కనుక చాలా ఇయర్స్గా ఒక సెంట్రల్ అమెరికా కాదు, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలాగే చైనా, ఫిలిప్పైన్స్ ఇలాంటి అన్ని కంట్రీస్కి ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఇయర్స్గా వెళ్తున్నారు. సో ఎక్కడైనా సరే ఏ కంట్రీలో సరే ఇలాంటి సేఫ్టీ పరమైన సెక్యూరిటీ పరమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కంట్రీస్కి వెళ్ళటమే జరగదు. సో ఆ కంట్రీస్కి ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటుంది, వాళ్ళు ఆ కంట్రీలో వాళ్ళ డెవలప్మెంట్ కాబట్టి ఖచ్చితంగా కంట్రీ పరంగా ప్రొవైజన్ ఉంటుంది. అలాగే పర్టికులర్ కాలేజెస్ కూడా సెక్యూరిటీ సేఫ్టీ పరంగా అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాయి. ఇట్లాగే యాజ్ ఎ కన్సల్టెంట్స్గా మేము పంపిస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ జరిగే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓరియంటేషన్ ఉంటుంది. స్టార్టింగ్లో ఓరియంటేషన్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ కంట్రీకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎట్లా సిచ్యువేషన్ ఉంటుంది, ఏ విధంగా మీరు ఉండాలి, అలాగే పేరెంట్స్ కూడా మేము వార్న్ చేయటం అంటే పిల్లలు ఎట్లా వాళ్ళు మసలుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు పాటించినట్లయితే అంటే కాలేజ్ ఏవైతే నామ్స్ ఉన్నాయో ఆ పరంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినట్లయితే ప్రకృతి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి రావు. అండ్ కోటేశ్వర గారు, అబ్రాడ్ ఎంబీబీఎస్ ప్రమోట్ చేస్తున్న కన్సల్టేషన్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 15 సంవత్సరాల పైగా మేము స్టూడెంట్ సర్వీస్లో ఉన్నాం. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులు చేసేవాళ్ళం. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్కి మెడిసిన్ ప్రోగ్రామ్స్కి వచ్చాం. ఇక్కడ గమనించింది ఏంటంటే మేము జస్ట్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్కి కొన్ని వందల కన్సల్టెన్సీస్ హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, ఎలాంటి ఇబ్బందులు లేవండి. సో ఎంబీబీఎస్కి వచ్చేపాటికి అంటే ఇక్కడ కొంచెం అంత ఎథికల్ సిస్టమ్ లేదండి. ఎవరికాళ్ళు మేమే కరెక్ట్, పక్కన వాళ్ళు రాంగ్ అనే చెప్పే సిచ్యువేషన్ ఉంది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మష్రూమ్స్ లాగా ఇన్ని కన్సల్టెన్సీస్ వచ్చేస్తున్నాయి, లేదంటే ఇంత పుట్టుగొడుగులా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు అదే నమ్మాలి, ఎవరి కాళ్ళు మేమే సూపర్ అంటే కరెక్ట్ అండి. అదే చెప్తాను. అదే ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ వేలల్లో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్కి ఉన్నాయి. అక్కడ ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేవు. అంటే క్వాలిఫైడ్ అండ్ కరెక్ట్ సబ్జెక్ట్ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక సంవత్సరం ఒక పిల్లాడు వెళ్ళాడంటే వాళ్ళ తల్లిదండ్రులు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కన్సల్టెంట్స్ అయిపోతున్నారు. ఇందువల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళు మేమే చేస్తున్నాం, మేమే కరెక్ట్, పక్కన వాళ్ళు రాంగ్, లేదా వాళ్ళు మోసం చేస్తారు, ఎంత లేనిపోయిన అపోహలను క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 10+2 అంటే చిన్నపిల్లలు వాళ్ళు బయటకు పంపించే దగ్గర అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరిని నమ్మాలి, ఎట్లా నమ్మాలి, పక్కన ఎక్కడికి వెళ్ళినా సరే పక్కన మోసం చేస్తాడనే సిచ్యువేషన్ ఉంది. ఇది కరెక్ట్ కదండి. బయటకు వెళ్ళే ఏ కన్సల్ట్ అయినా సరే వాళ్ళ పరంగా అంటే జాగ్రత్తగా పంపాలనే ప్రయత్నం చేస్తారు. అందరూ బాగా చేయాలి. సో మంచి కంట్రీస్కే స్టూడెంట్స్ పంపాలి, కన్సల్టెంట్ చేసినా సరే స్టూడెంట్స్ అయినా సరే. సో ఈ విధమైన అంటే అపోహలను క్రియేట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. అండ్ కోటేశ్వర గారు, ఫుడ్ అండ్ అకామిడేషన్కి సంబంధించి క్రెడో విసాస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు గర్ల్స్ స్టూడెంట్స్కి కూడా కొంత భయం ఉంటుంది కదా పేరెంట్స్కి కానీ. సో గర్ల్స్ స్టూడెంట్స్ని కూడా మీరు పంపిస్తున్నారా మీ ఆర్గనైజేషన్ నుంచి? అండ్ ఫుడ్ అకామిడేషన్కి సంబంధించి ఏం చెప్తారు? ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే అంటే అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, అటు కాలేజ్ హాస్టల్ ఉంటుంది, ఇండియన్ సబ్స్ ఉంటారు, ఇండియన్ ఫుడ్ వాళ్ళకి అంత అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏదైనా బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా ఫుడ్ విషయంలో కొంత అడ్జస్ట్మెంట్ తప్పదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు సొంతగా కూడా ఓన్గా కుక్ చేసుకునే ఒక ఆప్షన్స్ ఉన్నాయి. కుకింగ్ అంటే కామన్ కిచెన్స్ ఉన్నాయి, అట్లా కుక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఇండియన్ ఫుడ్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయండి? మీరు ఐలాండ్ బేస్డ్ యూనివర్సిటీ, సెంట్రల్ అమెరికా వచ్చేపాటికి సెమీ ట్రాపికల్ కంట్రీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం అండ్ చెన్నై, బాంబే ఎట్లా ఉంటాయి అంటే సల్టరీ రిలేటెడ్ అంటే కొంచెం ఉక్కపోతే ఈ టైప్లో ఉంటుంది. సో అయితే ఇక్కడ అంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి అయితే ఈజీగా వాళ్ళు ఇదైపోతారు, మేనేజ్ చేసుకోగలుగుతారు. ప్లస్ హాస్టల్స్లో కానీ కాలేజ్లో కానీ కంప్లీట్ ఏసీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంటే ఈ ఎన్విరాన్మెంట్ పరంగా వెదర్ పరంగా వచ్చే ఎలాంటి ఇబ్బందులు అయితే వాళ్ళకి ఏముండవు. డిసీజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే వేరే దేశం వెళ్ళినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు డిసీజ్ ప్యాటర్న్లో మార్పు ఉంటుంది. ఎస్ మేడం. అంటే ఆ పర్టికులర్ డిసీజెస్ పరంగా జరిగే ఆ పర్టికులర్ కోర్సెస్ కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి 2 years క్లినికల్ రొటేషన్స్ వచ్చేప్పటికి
వీళ్ళు అక్కడ సెంట్రల్ అమెరికానే కాకుండా వాళ్ళకి నేపాల్లో మెక్సికోలో కూడా ఈ కోర్స్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో నేపాల్కి వచ్చినట్టయితే కనుక మన ఇండియన్ టైప్ డిసీజెస్ అంతా కూడా వాళ్ళు ఆ టైంలో వాళ్ళు నేర్చుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఆ విధమైన ఇబ్బందులు కూడా వీళ్ళకైతే అలాంటివి ఏం లేవండి. ఫైనల్గా విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కానీ లేదంటే పంపించాలనుకున్న పేరెంట్స్ కానీ ఏం చెప్తారు మీరు? అంటే తక్కువ బడ్జెట్లో చాలా ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ సక్సెస్ స్టోరీస్ చూసుకోవాలండి. ఏ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు బాగా వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడ్డారు, డాక్టర్స్గా రాణిస్తున్నారు, ఇవన్నీ కూడా పేరెంట్స్ కనుక్కోవాలి. కనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఎక్కడెక్కడ వెళ్ళారు స్టూడెంట్స్, వాళ్ళ స్టూడెంట్ కొంతమంది అంతకుముందు వెళ్ళిన సంవత్సరాలు వెళ్ళిన పేరెంట్స్తో మాట్లాడితే కనుక వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటే వాళ్ళు ఎట్లా జరిగింది, ఏ విధంగా వాళ్ళు కంప్లీట్ చేసింది, ఏ విధంగా బ్యాక్ వచ్చింది, ఏ విధంగా లైఫ్లో స్థిరపడ్డారు, ఎంసీ రాయటంలో కానీ ఆర్ఎల్స్ వేరే కంట్రీ అంటే మిగతా కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే ఇండియా బయటకు వెళ్ళిన వాళ్ళకి ఆఫ్టర్ ద కోర్స్ ఎంబీబీఎస్ తర్వాత ఏ కంట్రీకి వెళ్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటే కనుక ఇబ్బందులు ఏమి ఉండవు. రైట్ కోటేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే వచ్చే అడ్వాంటేజెస్. ఇది ఇవాళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.